హలో, నమస్తే. నా పేరు పద్మజ. మీరందరూ ఎలా ఉన్నారు? ఓకే, గ్రామర్ పాయింట్స్ అన్ని చూస్తున్నారా? బాగా చదువుకుంటున్నారా? ఓకే, ఈరోజు గ్రామర్లో వ్యాకరణం ఒక చిన్న టాపిక్, ఇంకో టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఇదేంటి అంటే శబ్ద యుగ్. ఓకే, శబ్ద యుగ్ జోడి అన్నమాట, పేరు అన్నమాట. योजक चिन्ह लगाकर जो शब्द जोड़े में प्रयोग की जाता है అంటే ఏ పేరు మధ్యన యోజక్ చిహ్న అంటే ఇది హైఫన్ సింబల్ యూజ్ చేస్తారో దాన్ని శబ్ద యుగ్మ అంటాం అన్నమాట. ఇన్కే ప్రయోగ్ సే మూల కథన్ కథ में విశేషత ఇది యూజ్ చేయడం వల్ల ఆ టూ పేర్ వర్డ్స్ యూజ్ చేయడం వల్ల దాని మీనింగ్ లో చిన్న మార్పు వస్తుంది. ఇంకా నెక్స్ట్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చల్తే చల్తే అంటే జాతే హుए. సో చూడండి, కొన్ని వర్డ్స్ ఉంటాయి. బార్ బార్ దేఖో, హజార్ బార్ దేఖో అని సాంగ్ ఉంది, బార్ బార్. సో అలాంటి వర్డ్స్ అన్ని యూస్ చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్గా ఉంది. సో ఇవే దీని గురించి వివరంగా, ఇదేమో 6 టైప్స్. ఈ శబ్ద యుగ్మ అనేది 6 టైప్స్. ఓకే, సో ఈ శబ్ద యుగ్మ 6 ప్రకారకి 6 టైప్స్ అన్నమాట. ఇది ఏంటంటే ఒక్కొక్క దాని గురించి వివరంగా చదువుకుందాం. సో सबसे पहले फर्स्ट ఏంటి అంటే पुनरुक्ति शब्द. पुनरुक्ति शब्द युग्म वे शब्द युग्म होते हैं जिनमें एक ही शब्द का प्रयोग वाक्य में लगातार అంటే ఒక వర్డ్ ని 2 టైప్స్ రిపీట్ చేసేది, కంటిన్యూగా 2 టైప్స్ రిపీట్ చేసే దాన్నే మనం పునరుక్తి శబ్ద యుగ్మ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బార్ బార్, జాతే జాతే, धीरे धीरे, गांव गांव, शहर शहर, शहर शहर, गांव गांव फैला दो, शहर शहर में ढंडोरा पिटवा दो. సో ఇలాంటి వర్డ్స్ అన్ని కంటిన్యూగా 2 టైమ్స్ రిపీట్ అయ్యేది పునరుక్తి శబ్దం అన్నమాట. ఏంటి అంటే విలోమ్ శబ్దం. విలోమ్ అంటే తెలుసును, ఆపోజిట్స్. దీనికి విపరీతార్థ అంటారు, విరుద్ధార్థ అంటారు. ఓకే, చిన్నపిల్లల క్లాస్ అయితే ఉల్టే శబ్द అంటారు. సో ఇవన్నీ ఒకటే మీనింగ్. ఏంటి అంటే జిన్కా అర్థ ఏక దూసరే సే బిల్కుల్ విపరీత హో, ఆపోజిట్ ఉంటుంది, దాన్ని మనం విలోమ శబ్ద అంటాం. సుభా షామ్, దిన్ రాత్, అందర్ బాహర్, ఊపర్ నీచే, ఇవన్నీ విలోమ శబ్ద యుగంలో వెళ్తున్నాం. నెక్స్ట్ థర్డ్ వన్, ఇదేంటిది परसर्ग युक्त. परसर्ग ऐसे शब्द युग्म होते हैं जिनमें संज्ञा या सर्वनाम शब्द के संज्ञा లేదా సర్వనామ వర్డ్ తర్వాత పర్సర్గ అని ఉంటుంది. ఈ పర్సర్గ అంటే నే, కో, సే, కేలియే ఇవి యూజ్ చేస్తారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పునరుక్తి శబ్ద కోయి కోయిలోని మధ్యలోని నా పర్సర్గ పెట్టేశాడు అనమాట. సో అందుకే దీనికి परसर्ग युक्त అంటే కభీ నా కభీ, కమ్ సే కమ్ మే కిత్నా హోగా అని అడుగుతాం. సో ఈ మధ్యలోని సే, ఇక్కడ నా యూజ్ చేశాం కదా, అందుకే ఇది పరిసర్గ యుక్త శబ్ద యుగం అన్నమాట. ఫోర్త్ వన్ ఏంటి అంటే సజాతీయ శబ్ద యుగం. కిసి సమూహ కే భీతర్ అంటే ఒకే ప్రొఫెషనల్ మధ్యన వర్డ్స్ యూజ్ చేసే దాన్నే सजातीय అంటే समान भौतिक रासायनिक गुणधर्म वाले यौगिक के समूह को सजाती అంటే సేమ్ ఫీల్డ్ లో ఉన్నవాడు. ఫర్ ఎగ్జాంపుల్ గానా బజానా. ఓకే, పాటలు పాడడం, వాయించడం రెండు సంగీతం సంబంధించింది కదా. సో అందుకే అలాగా యూజ్ చేసే వర్డ్స్ అని సజాతీయ శబ్దయుగం అంటాం. ఖేల్ తమాషా, ఓకే స్పోర్ట్స్. తమాషా అంటే చూడండి, తాడు మీద నడుస్తూ ఉంటారు, అవన్నీ దానికి సంబంధించింది కాబట్టి ఇది సజాతి. అలాగే పశు పక్షి, ఎనిమల్స్, బర్డ్స్ దానికి రిలేటెడ్. ఓకే, నహానా ధోనా స్నానం చేయడం, బట్టలు ఉతకడం. సో అవన్నీ ఒక సజాతీయ యుగం అన్నమాట, ఒక గుణధర్మం అన్నమాట. అందుకని దానికి సజాతీయ శబ్దయుగం అని అంటాం అన్నమాట. నెక్స్ట్ చూద్దాం, సార్థక్ నిరర్థక్ శబ్దం. సార్థక్ అంటే మీనింగ్ ఉన్న వర్డ్స్ అని, నిరర్థక్ అంటే మీనింగ్ లేని వర్డ్స్ అని అంటాం నిరర్థక్. సో అలాంటివి ఏంటి అంటే ఒక సార్థక్ అంటే మీనింగ్ ఉన్న వర్డ్స్, నిరర్థక్ అంటే మీనింగ్ లేని వర్డ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చాయ్ వాయ్. చాయ్ అంటే తెలిసిన టీ, వాయ్ అంటే తెలియదు, నిరర్థక్, అదే మీనింగ్ లేని వర్డ్. పానీ అంటే తెలుసును, వాణి. రోటీ బోటీ, పకోడీ వకోడీ. సో తెలుగులో కూడా ఉంటాయి ఇలాంటి వర్డ్.
చదువు సంధ్య లేదా, ఓకే, అలాగా మనం అంటూ ఉంటాం. సో అలాగా ఇలా ఫస్ట్ వర్డ్కి మీనింగ్ ఉంటుంది, రెండో దానికి మీనింగ్ ఉండలేని వర్డ్ అని సార్థక నిరర్థక శబ్దాన్ని అంటాం. లాస్ట్ ఏంటి అంటే నిరర్థక శబ్దం. దీంట్లోనే ఏ మీనింగ్ ఉండదు. అంటే ఒక వర్డ్కి ఫస్ట్ వర్డ్కి మీనింగ్ ఉంటుంది, కానీ ఇది సెపరేట్గా సేమ్ ప్రొఫెషన్లోని సేమ్ గుణధర్మం అంటూ ఉండదు. ఇది వేరే వేరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, అనాప్ అంటాం, అనాప్ షనాప్ అంటాం ఎగ్జాంపుల్లోని. అనాప్ షనాప్ అన్నప్పుడు అనాప్ మీనింగ్ ఏంటి? జో నయా నాపా నా గయా హో, జో నాపా నా గయా హో, అనాపిక్. దీని మీనింగే సెపరేట్. ఓకే, అనాప్ షనాప్ అంటే దీని మీనింగ్ ఏంటి? వ్యర్థకి బాతే, వేస్ట్ మాటలు, మూర్ఖమైన మాటలు అనే వాళ్ళకి అనాప్ షనాప్ క్యూ బకరా హై అంటాం. సో అంటే మూర్ఖంగా ఎందుకు మాట్లాడుతున్నావు అని. సో ఫస్ట్ దానికి మీనింగ్ ఉంటుంది, కానీ దీనికి రిలేటెడ్గా ఉండదు. అది వేరో ఏదో ఎక్కడదో ఉంటుంది. సో దానికి నిరర్థక శబ్దయుగం అంటారు. చట్టార్ పట్టార్. ఓకే, అలాగే చూ చెప్పడు. చూ అంటే ఏంటో తెలియదు, చెప్పడంటే ఏంటి, రెండిటికి మీనింగ్ ఉండదు. సో నిరర్థక శబ్దం. ఆల్తూ ఫాల్తూ, ఇది కూడా రెండిటికి మీనింగ్ ఉండదు. సో నిరర్థక శబ్దం. ఓకే, ఇది సింపుల్గా నిరర్థక శబ్దయుగం మొత్తం అంతా శబ్దయుగం చూసారు కదా, అర్థమైందా? ఓకే, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.